గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద ఈ రోజు సాయంత్రానికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే సందీప్ గారు, రవి గారు మీ సిగ్నల్ ఇష్యూ ఉంది. రవి గారు కొంచెం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను ఒకసారి. వెంకటరెడ్డి గారు చెప్పండి. సో ఏం చెప్తారు? మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా? ముందు అందరికీ నమస్కారం. డెఫినెట్ గా ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్, 45% ఎంతమంది ఉంటే అంతమంది ఇవ్వాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ముందుగా నుంచే ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ కానీ భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా బీసీలకి ఏదైతే 42% 45% ఇవ్వాలని. ఎందుకంటే మేమే కదా ముఖ్యంగా 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పుకున్న పార్టీ దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద కూడా చెప్పారు, క్లారిటీ ఇచ్చాం. అంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు బీసీలకు ఏ విధంగా మరి ప్రాముఖ్యత ఇస్తా ఉంది భారతీయ జనతా పార్టీ అనేది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒకప్పుడు 2014లో కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని మంత్రిగా కేంద్ర మంత్రిగా చేసుకుంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 27 మంది బీసీలను కేంద్ర మంత్రులను చేసుకున్నాం. 27 మంది బీసీలని. సో అది చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీకి. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా డెఫినెట్ గా బీసీలు అధికారంలోకి రావాలి, బీసీలకు పదవులు రావాలనే ఆలోచన డెఫినెట్ గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ రాజకీయాలు చేస్తా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు చెప్పారండి వీళ్ళు తీసుకొస్తామని చెప్పింది? బీసీలకి 42% ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించింది వాళ్ళే. సో దాన్ని ఏం చేయలేని పరిస్థితుల్లో 20 నెలల దగ్గర 17 నెలల తర్వాత అది గుర్తుకొచ్చి రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్న ఆలోచనతోటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మరి కాంగ్రెస్ పార్టీ ఓడిస్తారని ఆలోచనతోటి హడావుడిగా తీసుకొచ్చి ఒక బీసీ కమిషన్ ద్వారా, బీసీ డెడికేట్ కమిషన్ ద్వారా దాంట్లో సైంటిఫిక్ గా కాకుండా పూర్తిగా సర్వే చేయకుండా ఎంపెరికల్ డేటా తీసుకొచ్చి దాంట్లో 42% బిల్లు తీసుకొచ్చి 42%లో 10% ముస్లింలకు ఇచ్చుకుంటూ చేస్తే ఇది సైంటిఫిక్ గా ఉంటుందా? ఇది బీసీ సమాజానికి ఉపయోగపడుతుందా? అంటే 42% 45% ఉన్నోళ్ళని 32% తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేయట్లేదా? ఇప్పుడు ఏ తీసుకొచ్చినా అదే చేస్తా ఉంది. వీళ్ళకి ఒక చిత్తశుద్ధి లేదు. హడావిడికి తీసుకురావాలి, ఏదో ఒకటి పూచిగా చూపించాలి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మేము ముందుండాలి, ఓట్లు తట్టుకోవాలి, సీట్లు కావాలి. వీళ్ళకి కావాల్సింది ఇదే. ఇంతకంటే ఎక్కువే ఉంటుంది వీళ్ళకి. కాంగ్రెస్ పార్టీకి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, డెవలప్ చేయాలంటే. అంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో 42%తో ముందుకెళ్లే అవకాశం లేదంటారు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ నేను ఏమంటున్నానంటే యాక్చువల్ గా మొన్న హైకోర్టులో కొన్ని వాదనలు జరిగినాయి. ఏమంటున్నారు అక్కడ ఒక 2-3 వయలేషన్స్ ఉన్నాయి దీంట్లో. పంచాయతీ రాజ్ యాక్ట్ 2018 ప్రకారం 50% క్యాప్ మించకూడదు అని చెప్పేసి, తర్వాత దాంతో భాగంగా కృష్ణమూర్తి కేసులో గాని లేకపోతే కేశవరావు కేసులో గాని ఇందిరా సాహని కేసులో గాని అక్కడ సుప్రీంకోర్టులో జడ్జ్మెంట్స్ ఉన్నాయి, క్లియర్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఇది 50% క్యాప్ వెళ్ళకూడదు అని చెప్పేసి. నేనేమంటున్నానంటే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే డెఫినెట్ గా పార్లమెంట్ లో చట్టం తేవాలి, సవరణ తీసుకురావాలి, తర్వాతనే బాగుంటుంది. తర్వాతనే ఒక చట్టం వస్తుంది. తప్పితే ఈ జీవోలు ఇష్యూ చేసుకుంటూ రేపొద్దున మళ్ళీ హైకోర్టులో ఛాలెంజ్ చేసుకుంటూ పోతుంటే రేపొద్దున హైకోర్టులో అక్టోబర్ 8కి ఏదైతే తీర్పు ఉందో ఆ జడ్జిమెంట్ మరి ఏ విధంగా వస్తుందో తెలియదు. అది నిలబడుతుందా నిలబడదా, ఈ జీవోలు ఉంటాయా ఉండవా, రేపొద్దున ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేస్తారా చేయరా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాలి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో తీసుకోవాలి. కానీ డెఫినెట్ గా నేనేది ఏంటంటే ఎంత కూడా ఫెయిల్యూర్ గానే పొద్దున వీళ్ళకి ఒక భయం పట్టుకుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఓడిపోతున్న ఆలోచన ఉంది. తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తిట్టనో లేదు చెప్పాలంటే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఊర్లల్లో ఏ విధంగా అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఓడించిన ఆలోచనతో తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకొని కూర్చున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి అయితే మనం చేయాలి. మన తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం జియో రిలీజ్ చేయాలి. ఒకవేళ జియో రిలీజ్ అయితే హైకోర్టు వద్దంటేనేమో మరి పాత ఏదైతే జియో రిజర్వేషన్ ఉందో దాని ప్రకారం పోతారు. ఎస్ అంటే 42% పోయే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా మేము స్వాగతిస్తాం. కానీ కాకపోతే ఎంత కూడా డిలేడ్ రాజకీయాలు, డిలేడ్ డెవలప్మెంట్
ఆ సంక్షేమ పథకాల మీద నడుస్తుంది తప్పితే వీళ్ళు చేసి ఏం ఉండదు. ఒకవేళ నిజంగానే పోస్ట్ పోన్ చేసిన అనుకోని మళ్ళీ 2-3 నెలలు, ఇప్పటికే 20 నెలలు అయిపోయింది దగ్గర దగ్గర. ఇంకా 2-3 నెలలు అంటే ఇంకా 2 సంవత్సరాలు ఉంటది. 2 సంవత్సరాలు వీళ్ళు చేసేది ఏముంటుంది? రేపు పొద్దున తెలంగాణ ఈ గ్రామ పంచాయతీలు ఏ విధంగా బాగుపడతాయి? ఎక్కడ ఇప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థ చూస్తే ఎక్కడిదక్కడే ఆగిపోయింది. మెయింటెనెన్స్ లేదు, రోడ్లు లేవు, తర్వాత స్ట్రీట్ లైట్ లేవు, ఏది లేదు, ఏ డెవలప్మెంట్ లేదు. సో మొత్తం కూడా ఎందుకంటే ఒకవేళ డెవలప్మెంట్ లేదని మీరు చెప్తున్నారు, మేము డెవలప్ చేసి చూపెడుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్పండి. ఎక్కడ చెప్పండి, ఒక్కసారి చెప్పండి. యూరియా కొరత సృష్టించిందే బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉన్నారు కదా. యూరియా కొరత సృష్టించింది కాదు, వీళ్ళ దగ్గర ఉన్న యూరియాని సక్రమంగా ప్లానింగ్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు, డిస్ట్రిబ్యూషన్ లో ఫెయిల్ అయ్యారు వీళ్ళు. వీళ్ళ దగ్గర 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ సంవత్సరం ముందులే ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి స్వయాన ఆయన మీడియా ముందుకు వచ్చి మా దగ్గర యూరియా లేదంటే ఎవరైనా ఏమనుకుంటారో, పెద్ద రైతులు కానీ, బ్లాక్ మెయిలర్స్ కానీ, బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటే వాళ్ళు కానీ, ట్రేడర్స్ కానీ మొత్తం కూడా పక్కదారి పట్టించే అవకాశాలు ఉంటాయి కదా. ఆ విధంగా మాట్లాడతారు ఎవరైనా వ్యవసాయ శాఖ మంత్రి. వాళ్ళు వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో మంత్రితో మాట్లాడి మాకు ఇది కావాలి, ఇంత కావాలని చెప్తుంటే అది బాగుండేది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకి ఇచ్చిన నిధులు కూడా తెలంగాణకి ఇవ్వట్లేదు, తెలంగాణ పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం అన్ని దగ్గరుండి ముందు చేసుకుంటామని చెప్తోంది కదా. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎక్కడ కూడా ఆగట్లేవు. డెవలప్మెంట్ ఎక్కడ ఆగట్లేదు. రోడ్లు కానీ, రైళ్లు కానీ, లేకపోతే ఎయిర్వేస్ కానీ, హైవేస్ కానీ ఎక్కడ కూడా ఆగట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్లు ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా వస్తా ఉన్నాయి. అది ఎవరు ఆపట్లేదు, ఎవరు ఆగట్లేదు. కాకపోతే బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నమే. వీళ్ళు చేసేది చేయమని చెప్పండి, పోనీ వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పండి. ఈ 6 గ్యారెంటీలు కానీ మిగతా అంశాలు అమలు చేయమని చెప్పండి. 1000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బాకీ ఉన్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు వీళ్ళ హామీలు చూస్తుంటే వృద్ధులకి 2,000-4,000 రూపాయలు ఇస్తున్నారు, 2,000 ఇస్తా ఉన్నారు. ఇప్పటికీ మహిళలకు 2,500 స్టార్టే చేయలేదు. తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, విద్య భరోసా ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు. ఇంకెప్పుడంటే వీళ్ళు ఇచ్చేది నాకు అర్థం కాదు. ఇవి ఆలోచన లేకుండా, ఇవి ఇవ్వకుండా ఎంతసేపు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆడడం వస్తుంది. ఎక్కడ మాట్లాడతారండి? భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తుంటాయి. మీరు హామీలు అమలు చేయండి. పోనీ మీరు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు కదా, అవి అమలు చేయండి. 2 సార్లు రైతు భరోసా ఇంకోటి 18,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకు ఇవ్వాల్సిన బాకీ మరి ఇవ్వగలుగుతారా మీరు? 2 సార్లు ఎగ్గొట్టి మొన్న హడావిడిగా మూడోసారి 9,000 కోట్లు రిలీజ్ చేసి ఈ రోజు మేము ఇస్తున్నాం అని చెప్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రైతులు ఊరుకుంటారా? రేపొద్దున ఓట్లు వేస్తారా మీకు? తెలంగాణ అందుకే రైతు ప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళని దోపిడీ చేస్తా ఉంది. వాళ్ళకి సపోర్ట్ చేయకుండా వాళ్ళని రైతులను పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని పట్టించుకోవట్లేదు చెప్పాలంటే. సో అన్ని రకాలుగా అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ని 42% రిజర్వేషన్ పూచిగా చూపుతూ దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంది తప్పితే ఇక్కడ